భవానీ నగర్ సార్ మాది. భవానీ నగర్ వెళ్ళి నా బిడ్డ సెలవులకు వచ్చింది సార్. నేను అంగడికి పోయినాను సార్. నా బిడ్డ తోలుకొని పోయినాడు సార్. వాడు ఇంటికాడికి వచ్చి మా మీద దగావు చేసి నా బిడ్డను తోలుకొని వెళ్ళిపోయినాడు సార్. దిలీపులు, వెంకట్రాముడు, నాగయ్య వాళ్ళంతా సార్. తోలకపోయింది ఎవరుమా? శ్రీదేవి, జీవిత, వెంకట్రాముడు, లక్ష్మీదేవి సార్. వెళ్ళే సార్. ఇప్పుడు మీకు ఏమన్నాయం జరిగింది స్టేషన్ దగ్గర? ఏం చేసినారో తెలియదు సార్. నాకు తిరుగుతున్నాం సార్. మేము ఏం చేసినారో తెలియదు సార్. నాకు నా బిడ్డను పిలిపించండి సార్. వాడు మంచోడు కాదు సార్. వాడు చాలా గలీజ్ నా కొడుకు సార్. నేను ఎట్లా ఇస్తాను సార్ నా బిడ్డని? నా బిడ్డని ఎట్లన్నా కానీ పిలిపిండి సార్. ఇప్పుడు మీరు ఎందుకు ఇక్కడ ధర్నా చేయాల్సి వస్తుందమ్మా? ఇప్పుడు మీరు ధర్నా ఇక్కడ ఎందుకు చేయాల్సి వస్తుంది? నా బిడ్డ న్యాయం జరగలేదు సార్. మాకు ఇక్కడ న్యాయం జరగలేదు సార్. ఈ సార్ వాళ్ళు చెప్తే ఏం పట్టించుకోవడం లేదు సార్. సార్ మేము పిలిపిస్తానులే అని వారం అయింది సార్. వారం నుంచి మేము తిరుగుతానే ఉన్నాం సార్. మైనర్ అయితే వాళ్ళకే హక్కు ఉంటుందా సార్? 20 ఏళ్ళు సార్ వాళ్ళకి హక్కు ఉంటుందా సార్? సార్ వాడు మంచోడు అయితే మీరే న్యాయం చెప్పండి సార్. వాడు గలీజ్ నా కొడుకు సార్. నా బిడ్డని ఏం చేసినాడో ఏమో సార్. నాకైతే తెలియదు. నా బిడ్డని ఏం చేసినారో నాకు చూడండి సార్. ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నారు? నా బిడ్డని నాకు పంపిమ్మని సార్. నా బిడ్డ నా సార్ వాళ్ళకి అందరికీ పేరు దండం పెడతాను సార్. నేను కాళ్ళు పట్టుకుంటా. ఎస్, అయితే ఓ యువ ప్రేమ జంట వ్యవహారం యువతి తండ్రి ప్రాణం మీదకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రేమ వ్యవహారం అటు కుటుంబ సభ్యులకు మరియు ఇటు 1 టౌన్ పోలీసులకు కూడా తలనొప్పులు తెచ్చిపెట్టింది అని అనుకోవచ్చు. ఎందుకంటే తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేసి ఇప్పటికే వారం రోజులైనా పట్టించుకోవడం లేదని యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ముందరే, అంటే పోలీస్ స్టేషన్ ఎదుటే ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి పోలీస్ స్టేషన్ ఆవరణలోనే యువతి తండ్రి తలను గోడకేసి కొట్టుకున్నాడు. ఆ గాయాలతో కుటుంబ సభ్యులతో కలిసి ఏకంగా నిరసనకు దిగాడు. ఈ ఘటన అనంతపురంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగింది. అయితే ఈ ఫోటోలో చూసే వ్యక్తే దిలీప్ కుమార్. అయితే తినకి ఇంకా కూతురికి బీటెక్ 2nd ఇయర్ చదువుతున్న కూతురికి గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. దిలీప్ అనే వ్యక్తి కూడా చాలా దరిద్రుడు, చాలా నీచుడు, చాలా అమ్మాయిలతో తిరిగి ఇలానే మోసం చేశాడు, మభ్యపెట్టాడు. అలాంటి ఒక వ్యక్తికి నా కూతుర్ని ఎలా ఇస్తాను అని చెప్పి కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే బయట షాప్కి వెళ్ళినప్పుడు ఎవరు లేని సమయంలో దిలీప్, జీవిత, వెంకటరాముడు మరియు లక్ష్మీదేవి అని చెప్పి 5 ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిన అమ్మాయి మళ్ళీ తిరిగి రాలేదు. మరి కొన్ని రోజుల తర్వాత కుటుంబ సభ్యులు, వాళ్ళ స్నేహితులు, సన్నిహితులు అందరూ కలిపి వీళ్ళిద్దరికి పెళ్ళైనట్టు ఫోటోలు కూడా పంపించారు. దాంతో గుండె పేలిపోయి ఏకంగా నిరసనకు దిగారు మొత్తం కుటుంబ సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు కలిసి. అయితే మనం ఈ వ్యక్తి ఫొటోస్ కూడా మనం చూస్తున్నట్లయితే చాలా అమ్మాయిలతో కూడా వ్యవహారం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక అమ్మాయి తర్వాత ఒక అమ్మాయిని మారుస్తూ వీళ్ళని అందరినీ ట్రాప్ చేస్తున్నట్టు కూడా తెలుపుతోంది. అయితే దిలీప్ కుమార్ అనే వ్యక్తి ఈ అమ్మాయి ఒక్కతే కాదు, చాలా వ్యవహారాలు కూడా ఉన్నాయి, చాలా ఎఫైర్స్ కూడా ఉన్నాయి ఈ మనిషికి. అయితే ఈ వ్యక్తి ఇది ఫస్ట్ టైం కాదు, ఇదే వాయలో మా అమ్మాయి కూడా పడిపోయింది, ప్లీజ్ బయటకు తీసుకురండి, ఇలాంటి ఒక వ్యక్తికి నేను మా అమ్మాయిని ఇవ్వను అని కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫోటో చూసినట్లయితే ఒక చూపుకే పడిపోయా, ఒక నవ్వుకే పడిపోయా, ఒక మాటకే పడిపోయా అని చెప్పి నిబ్బా స్టేటస్ పోస్టులు కూడా పెట్టి అమ్మాయిలు ఇలాగే పడేసినట్టు కనిపిస్తోంది. అయితే ఇలాంటి అంటే చదువు రాని ఒక వేస్ట్ ఫెలోకి కూడా మేము అమ్మాయిని ఎలా ఇస్తాము అని కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే ఇది ఒకటే, ఈయన కరెక్ట్ మనిషి అయితే నేను ఇప్పుడే పెళ్లి చేస్తాను సార్, కాకపోతే మీరే వెరిఫై చేయండి ఎంతమంది అమ్మాయిలతో తిరిగి ఎంతమంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశారు అని కూడా తల్లి చెప్పుకుంటూ వచ్చారు. మరి దీని గురించి, ఈ ఘటన గురించి అసలు సీఐ ఏం మాట్లాడారని ఒకసారి విందాం. ఈ నెల 3వ తేదీన గుజ్జల జ్యోత్స్న అనే అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిపోయినట్లుగా వాళ్ళ తల్లి ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసినాము. మేము మెరిట్స్ ప్రకారం మాకున్న సమాచారము మరియు టెక్నికల్ ఎవిడెన్స్ తోటిగా అమ్మాయిని ఎక్కడుంది ట్రేస్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా ఒక టీం కూడా వేరే చోట తిరుగుతుంది. వీలైనంత త్వరలో అమ్మాయిని ఈ నెల 3వ తేదీన గుజ్జల జ్యోత్స్న అనే అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిపోయినట్లుగా వాళ్ళ తల్లి ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసినాము. మేము మెరిట్స్ ప్రకారం మాకున్న సమాచారము మరియు టెక్నికల్ ఎవిడెన్స్ తోటిగా అమ్మాయిని ఎక్కడుంది ట్రేస్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా ఒక టీం కూడా వేరే చోట తిరుగుతుంది. వీలైనంత త్వరలో అమ్మాయిని
అయితే సిఐ మాటల్లో కూడా ఉజ్వల జ్యోత్స్న అనే అమ్మాయి ఇంటి నుంచి పారిపోయింది అని చెప్పి కంప్లైంట్ ఫిర్యాదు చేశాము. ఇప్పటికైతే మేము మా శతవిధాలా ప్రయత్నించి అమ్మాయిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఈ ఘటన అనంతపురం 1 టౌన్ పిఎస్లో మొత్తం కుటుంబ సభ్యులు కలిసి నిరసనకు దిగడం జరిగింది. తమ కూతురు కనిపించడం లేదని గత వారం రోజుల కిందట పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తలను ఏకంగా గోడకేసి కొట్టుకున్నాడు పోలీస్ స్టేషన్ ముందరే ఆ అమ్మాయి తండ్రి. అయితే ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన కూతురు, ఆ అబ్బాయి కూడా అంత మంచివాడు కాదు, చాలా అమ్మాయిలు ఇలాగే మభ్యపెట్టి మోసం చేశాడు, మా కూతుర్ని ఎలాగైనా తిరిగి తీసుకురండి అని చెప్పి పోలీసులు కూడా కోరుకుంటున్నారు, వేడుకుంటున్నారు వాళ్ళిద్దరు తల్లిదండ్రులు. అయితే తమ కూతురిని తీసుకొచ్చి తనకు అప్పగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లోనే ఇద్దరు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేసి అబ్బాయి చాలా మందిని ఇలాగే మోసం చేశాడని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మరి ఈ అబ్బాయి బారికి ఎంతమంది అమ్మాయిలు మోసపోయారు, ఎంతమంది ఈ అబ్బాయి వలలో చిక్కుకున్నారు, అసలు ఈ అమ్మాయి నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారా లేదంటే తనని కిడ్నాప్ చేశారా లేదా ఈ అబ్బాయి లిస్టులో ఈ అమ్మాయి కూడా ఇంకొక వ్యక్తి అనే విషయం అయితే పోలీసులు ఇంకా తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. మరి ఈ డీటెయిల్స్ ఇంకా బయటకు రావాల్సింది ఉంది. Sorry.